వైసీపీ 5వ జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం ఈ లిస్ట్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఎవరైతే పార్టీ మరి జనరల్గా లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత, జాబితా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా కొంచెం అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉంటుంది, పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎవరెవరు కొంచెం అంటే బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది, అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారు శ్రీనివాస్? అంటే సాధారణంగా వైసీపీ మొదటి జాబితా నుంచి కూడా మనం పరిశీలన చూసినట్లయితే అసంతృప్తుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. దాదాపుగా 70 మంది ఇప్పటివరకు కూడా వైసీపీ ప్రకటించినటువంటి ఏదైతే జాబితాలో 5 జాబితాల్లో 70 మంది దాకా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమందిని సంతృప్తి పరుస్తున్న నేపథ్యం ఉంటే ఎక్కువ మందిని అసంతృప్తి వర్గాన్ని ఎక్కువ మంది అసంతృప్తి వర్గం తయారవుతున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే వైసీపీ విడుదల చేస్తున్నటువంటి ప్రతి జాబితా తర్వాత కూడా అసంతృప్తి వర్గం ఎంత పెరుగుతూ ఉందో సంతృప్తి వర్గం కూడా అలాగే పెరుగుతూ వస్తుంది. అయితే కంపల్సరీ కూడా అంటే ఈ మార్పులు చేర్పులు అనేది 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలుగా కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అయితే అసంతృప్తి వర్గానికి కూడా మొదటి నుంచి కూడా కొన్ని హామీలు ఇస్తూ వచ్చారు, వాళ్ళ బుజ్జుగుచ్చుకుంటూ కూడా వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. అయితే అసంతృప్తి వర్గం పెరుగుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆ తర్వాత అంటే 4 జాబితాల తర్వాత అసంతృప్తి వర్గం మరొకసారి బుజ్జగింపులు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు నెలకొనడంతో కూడా మరొకసారి ఈ జాబితాలను విడుదల చేసేటప్పుడు ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్థితి కూడా. శ్రీనివాస్, యాక్చువల్లీ తిరుపతి ఎంపీ గురుమూర్తి విషయం కొంచెం అంటే ఏదైతే ముందు అనుకున్నారో సచివేడికి తరలిస్తారని, తిరుపతి ఎంపీ నుంచి సచివేడికి తరలిస్తామని ఆల్మోస్ట్ ఆల్రెడీ గత లిస్టులలో పేరు వచ్చిన పరిస్థితి. కానీ మళ్ళీ ఆయనే కొనసాగించడానికి కారణం ఏమనుకోవాలి? తిరుపతి ఎంపీగా గురుమూర్తిని మరోసారి కొనసాగించాలి అనుకుని భావిస్తుంది వైసీపీ నాయకత్వం. చాలా స్పష్టంగా ఆ పేరుని మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. అవును, ఆదిమూలం తిరుపతి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పని అధిష్టానం దర్యాప్తు ఖరారు చేసింది. ఆయన ఇన్ఛార్జిగా కూడా ఎంపీ స్థానాన్ని ఖరారు చేస్తూ కూడా పంపించారు. అయితే ఆయన మళ్ళీసారి అతను టీడీపీతో మన లొకేషన్ కలిసిన తర్వాత కొద్ది రోజులు వైసీపీ అధిష్టానానికి దూరంగా ఉండటం, అందుబాటులో లేకపోవడం, మన నారా లొకేషన్ కలవడంతో కూడా మరొకసారి సచివేట్ నుంచి పోటీ చేస్తాననుకున్నటువంటి మధ్యలో గురుమూర్తిని తీసుకొచ్చి మళ్ళీ తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేయించాల్సిన ఇన్ఛార్జిగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు అంశాన్ని మనం చూసినట్లయితే నరసరావుపేట కంప్లీట్ బీసీ నుంచి పోటీ చేయించాలనుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా పనుపోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్కే నరసరావుపేట ఇస్తారు. బీసీ కోటాలో ఆయన తీసుకురావాలి కంపల్సరీ కూడా అనుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆయన్ని తీసుకొచ్చి అక్కడ అనుకున్నట్టుగానే నరసరావుపేట నుంచి మార్గుని అన్నుడికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరోసారి మనం చూసినట్లయితే ఎంపీల జాబితా మొదటి నుంచి కూడా వైసీపీని కలవరపెడుతున్నటువంటి అత్యంతమైనటువంటి క్లిష్టమైనటువంటి ఏదైతే అభ్యర్థుల ప్రకటన ఉందో అది ఎంపీల జాబితా. ఇప్పుడు కూడా దాదాపుగా 13 మంది ఎంపీలు మాత్రమే ప్రకటించారు, ఇంకో 12 మంది ఎంపీలు ప్రకటించాలి. అయితే అవకాశం ఉండి పరిశీలన ఉన్న పేర్లను కూడా వీళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి వైసీపీలో కలవరపాటు కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి ఎమ్మెల్యేలు కూడా ప్రకటించినటువంటి ఇప్పటివరకు జాబితా ఏదైతే ఇన్ఛార్జీలు సమన్వయకర్తలుగా ప్రకటించారో వీళ్ళందరూ ఫైనల్ గా చెప్పడానికి కూడా అవకాశం లేదని చెప్పని మరొకసారి గుర్తు చేశారు బొత్స సత్యనారాయణ. అంటే లాస్ట్ వరకు కూడా అంటే నామినేషన్ల ప్రక్రియ వరకు కూడా బీఫామ్లు ఇచ్చేంత వరకు కూడా ఇప్పుడు జాబితాలు ఏవైతే ప్రకటిస్తున్నారో వాళ్లే ఫైనల్ అని చెప్పడానికి కూడా లేదు. మరొకసారి జాబితాల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు, మరొకసారి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చవచ్చు. ఎందుకంటే వచ్చేటువంటి 60 రోజులు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. 60 రోజులు పనితనాన్ని బట్టి ఎవరైతే జనాల్లో గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నట్టున్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు నియమించారు, ఆ ఇన్ఛార్జీల విధానం ఎలా ఉంది, ప్రజలైన గ్రాఫ్ పెరుగుతుందా లేదంటే మరొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంటుందా? పరిశీలించాల్సిన అవసరం చేస్తే కనుక పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ కే మళ్ళీ పిలిచి సీట్ ఇవ్వచ్చు, లేదు అంటే కనుక వీళ్ళు మెరుగవుతున్నారు అనుకుంటే కనుక వాళ్ళకే ఇవ్వచ్చు, లేదంటే కనుక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. అంటే కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. ప్రకటిస్తున్నటువంటి జాబితా అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ముందుకెళ్ళడానికి ప్రకటిస్తున్నటువంటి జాబితాగానే చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత లేదంటే నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయన పార్టీ నుంచి దూరం వెళ్ళిపోయారు, రాజీనామా కూడా చేయడం జరిగింది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలసుందరి. అంటే వీళ్ళ ముగ్గురిని మార్చడానికి అంటే వాళ్ళ పనితీరు బాగాలేదు అందువల్లే మార్చేస్తున్నామని అనుకోవచ్చా కంప్లీట్గా?
అంటే ఇప్పటి వరకు కూడా మారుస్తున్నటువంటి జాబితాలు, మార్పులు చేర్పుల జాబితా ఏదైతే ఉందో దాని పనితనం బాలేదనేది ప్రతిదీ కూడా చెప్తూ వచ్చారు. ఎంపీకైనా సరే, ఎమ్మెల్యేకైనా సరే ప్రజల్లో గ్రాఫ్ లేనటువంటి, ప్రజాదరణ కోల్పోయినటువంటి నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా గుర్తించామని చెప్తున్నారు. అదే అంశాన్ని వాళ్ళతో కూడా ప్రస్తావించారు. అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు, జగనన్నకి చెప్దాం కావచ్చు, అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఆ ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ అప్పటికి కూడా, అంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం మీద ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి ఉందంటే అసంతృప్తి కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అనేదాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలనలో తేలినటువంటి అంశం. దాన్నే దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనితనం బాగానే ఉంది, ప్రభుత్వం ప్రజలకు వెళ్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు బాగానే ఉంది, ప్రభుత్వ అధికారులు పనితనం బాగుంది, అంతా బాగుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే అక్కడ మెరుగైనటువంటి పరిస్థితులు లేకపోవడం, ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉందంటే కానీ ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతరితర అంశాల కారణం కాదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజాదరణ కోల్పోయాడు, అసంతృప్తితో ప్రజలు ఉన్నారనే అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని పరిశీలిస్తాము, మీరు పరిశీలనలో ఉండండి అని చెప్పారు. అయితే ఏంటంటే మీ స్థానంలో ఒక ఇన్ఛార్జిని నియమిస్తాం, ఆ ఇన్ఛార్జి ప్రస్తుతానికి ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తారు. రేపొద్దున రైట్. సత్యవేడు ఇప్పటికే కోనేటి ఆదిమూలం టికెట్ దక్కలేదని ఆయన పక్క వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నాయకత్వం తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అరకు లేటెస్ట్గా అరకును కూడా మార్చేశారు. అంటే అక్కడ సిట్టింగ్ సెట్టి పాల్గొనమన్నారు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన కూడా పార్టీ మారే పరిస్థితి ఉంటుందా, లేదంటే పక్క చూపులు చూసే అవకాశం కనిపిస్తూ ఉందా? ఇంకోటి మనకి అవనిగడ్డ అంటే సిట్టింగ్ ఎంపీ సింహాద్రి రమేష్ బాబుని ఆయన మచిలీపట్నం ఎంపీ స్థానానికి పంపిస్తున్నారు కాబట్టి కొంత ఆయన మేబీ సాటిస్ఫాక్షన్గా ఉండి ఉండొచ్చు. బట్ అరకు ఎమ్మెల్యే సెట్టి పాల్గొన్న పరిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టి మత్స్యలింగాన్ని ప్రస్తుతానికి గతంలో ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి సిట్టి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మత్స్యలింగాన్ని ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి, అంటే గతంలో రిలీజ్ చేసినటువంటి జాబితాలు ఏమన్నాయో ఆ జాబితాలు, అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే మొదట్లో రిలీజ్ చేసినటువంటి జాబితాలో ఉన్న పేర్లు ఇప్పుడు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి జాబితాలో ఉన్న పేర్లు భవిష్యత్తులో కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 60 రోజులు మార్పులు చేర్పులు అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అది రెగ్యులర్ ప్రాసెస్ కిందే చూస్తూ ఉంటాం. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటన అంతా కూడా ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని మళ్ళీ ఇంకొక స్థానంలో, అంటే ఇంకొక జాబితా ప్రకటించేటప్పుడు ఇప్పుడు ఎవరైతే గతంలో ప్రకటించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అరకు వ్యాలీ, అతన్ని మళ్ళీ ఇంకొక స్థానం నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో మత్స్యలింగాన్ని ఇప్పుడు ఉన్న పడంగా అక్కడ ప్రకటించడం గల కారణాలు కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిశీలన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పటికప్పుడు 20 రోజులు మాకు చాలా క్లిష్టమైన పరిస్థితి